హన్మకొండ వాసులకైతే చాలా మంచి శుభవార్త అండి. ఆ వార్త ఏమని అనుకుంటున్నారా? సో మన పబ్లిక్ గార్డెన్లో అయితే ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. 27th జూలై వచ్చేసి లాస్ట్ డేట్ అనమాట. సో లాస్ట్ 2 డేస్ నుంచి అయితే కంటిన్యూగా వర్షాలు పడడం వల్ల సో మేమైతే వెళ్ళలేకపోయాము. సో నిన్న కొంచెం వర్షం తగ్గితే నేను మా ఫ్రెండ్స్తో అయితే కలిసి వెళ్ళాను. వెళ్ళగానే ఫస్ట్ తినడానికి ఏమన్నా ఉందా అనేసి సర్చ్ చేస్తే మాకైతే అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే దొరికింది. ఆ తర్వాత మేమైతే స్ప్రింగ్ పొటాటోస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా తినేసిన తర్వాత ఇంకేముంది, ఇంకా షాప్లో ఏమేమి ఉన్నాయి అనేసి మేమైతే మొత్తం చూడడానికి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడైతే డ్రెస్సెస్ చాలా చాలా మంచి రేట్లలో అయితే ఉన్నాయి. 200వి, 100వి, 350వి, నైటీస్ అయితే 200లో ఉన్నాయి. ఇక్కడ మేమైతే ఇయర్ రింగ్స్ చూస్తున్నామండి. మా ఫ్రెండ్కి అయితే ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చినాయంట. ఇక్కడ ఏ ఇయర్ రింగ్స్ చూసినా సరే అసలు ఎంత బాగుందో కలెక్షను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఏవి తీసుకోవాలో అయితే అస్సలు అర్థం కాలేదు. నాకైతే ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చినాయి. సో నా టీషర్ట్ కలర్లో కూడా మ్యాచ్ అయిపోయినాయి. చాలా మంచిగా అనిపించింది. మా ఫ్రెండ్ అయితే ప్రతిదీ చూసి ఇది బాగుందా అది బాగుందా అని అడుగుతూనే ఉంది. కానీ అసలు ఏది తీసుకోవాలో అస్సలు అర్థం కాలేదు. అంత బాగున్నాయి. ఇక్కడ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్, బ్యాగ్స్, బ్యాంగిల్స్, ఇంకా నెక్లెస్లు సెట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. అసలు ఏవి తీసుకోవాలో కూడా అంత అర్థం కాలేదు. అంత బాగుండే అనమాట. మేము కూడా లాస్ట్ డే వెళ్ళాము. ఇంకేముంది, ఇంకా మొత్తం తిరిగేసిన తర్వాత ఇక్కడైతే మసాజ్వి అంట మనం ఓన్గా మసాజ్ చేసుకోవచ్చు అంట. మన హ్యాండ్తో మనమే మసాజ్ చేసుకోవచ్చు అంట. ఇక్కడ మా ఫ్రెండ్కి అయితే మసాజ్ చేస్తున్నారు అంకుల్. ఎలా చేయాలి అనేది చూపిస్తున్నారు. సో చాలా బాగా అయితే అనిపించింది తిరగడము. ఇంకేముంది, అన్ని చిన్నపిల్లల ఆట వస్తువులు పట్టుకొని అయితే అన్ని ఆటలు ఆడిస్తుంది మా ఫ్రెండ్ అయితే. తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది. తను ఉంటే మేమైతే ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తాము. ఎందుకంటే అన్నిటినీ గెలుగుతూ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా అసలు ఎట్లా చేస్తుందో. ఇంకా చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఫైనల్గా అయితే ఇందులో కొనేసి వచ్చేసాము.